ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐక్యూ 13 డెడికేట్ గేమింగ్ టెస్ట్ చేయబోతున్నాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాజ్ ఎలాంటి రిజల్ట్ వస్తుందో చెప్పలేం కదా. అండ్ గేమింగ్ అంటే జస్ట్ ఒకటే గేమ్ ఆడి వెళ్ళిపోను. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ట్రెండింగ్లో ఉన్న అన్ని గేమ్స్ ఆడబోతున్నాం. అంటే BGMI, ఫ్రీ ఫైర్, జెన్షిన్ ఇంపాక్ట్, వీలుంటే COD కూడా ట్రై చేద్దాము. అండ్ ప్రతి గేమ్ కూడా అట్లీస్ట్ 1 అవర్ ఆడడానికి ట్రై చేద్దాం భయ్య. అంటే మినిమం మనము ప్రతి గేమ్ కూడా 1 అవర్ గేమింగ్ చేయబోతున్నాం అనమాట. అప్పుడే కదా ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హీటింగ్ ఎలా ఉంది, బ్యాటరీ ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుంది, అండ్ గేమ్లో ఫ్రేమ్ డ్రాప్ ఏమైనా ఉందా, అలాంటి పాయింట్స్ తెలవాలి అంటే మినిమం 1 అవర్ గేమ్ ప్లే చేయాల్సిందే. అంటే మీరు ఒక రకంగా ఈ వీడియోని ఎక్స్ట్రీమ్ గేమింగ్ టెస్ట్ వీడియో అనొచ్చు, లేదా ఇన్ డెప్త్ గేమింగ్ టెస్ట్ వీడియో అనొచ్చు. ఏ పేరుతో పిలిచినా కూడా వీడియో మాత్రం ఇదే భయ్య. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చేశారా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చేసుకోండి భయ్య ప్లీజ్. చేశారు కదా, థ్యాంక్ యూ సో మచ్. సో ముందు మీకు చెప్పాల్సింది ఈ మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్, అదేవిధంగా పేరు, ఇంకా ఈ మొబైల్ దొరికే ఫీచర్స్ అనమాట. మొబైల్ విషయానికి వస్తే ఇది ఐక్యూ 13 భయ్య. వచ్చేసి మనకు ప్రైస్ ట్యాగ్ 12GB అండ్ 256GB 54,999కి ఇండియా మార్కెట్లో లాంచ్ అయిపోయింది. అమెజాన్లో, ఐక్యూ వెబ్సైట్లో, లేదా మీ దగ్గరలో ఉన్న వివో స్టోర్ నుండి ఈ యొక్క స్మార్ట్ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే ICICI దాంతోపాటు HDFC మీద 3,000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాంక్ ఆఫర్ తీసేస్తే 51,999కి 12GB అండ్ 256GB బేస్ వేరియంట్ మీరు బై చేసుకోవచ్చు. అదే విధంగా ఈ మొబైల్ మీద మీకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చాలా మంది అడిగింది ఏంటి అంటే, అమెజాన్ లో మీకు గమనిస్తే ఎక్స్చేంజ్ బోనస్ అదే విధంగా బ్యాంక్ ఆఫర్ ఎట్ ఏ సేమ్ టైమ్ లో అప్లై కావడం లేదని చాలా మంది అడిగారు భయ్య. బట్ ఐక్యూ వెబ్సైట్లో మీరు ట్రై చేస్తే బ్యాంక్ ఆఫర్ ప్లస్ ఎక్స్చేంజ్ బోనస్ మీకు అప్లికేబుల్ అవుతుంది. ట్రై చేసుకోండి. సేల్ వచ్చేసి ఆల్రెడీ ఇండియా మార్కెట్లో స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుండి సేల్ స్టార్ట్ అయిపోయింది భయ్య. మొత్తానికి చూసుకుంటే మొబైల్ మీకు దొరికే ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మనకు 51,999కి బేస్ వేరియంట్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఫీచర్స్ విషయానికి వస్తే మొబైల్ మీకు ప్రీమియం డిజైన్ ప్రొవైడ్ చేస్తున్నారు. IP69 రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్, NFC, దాంతోపాటు మనకు ఐఆర్ బ్లాస్టర్, 6.82 ఇంచెస్ 2K డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 6000 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, Qualcomm Snapdragon 8 Elite Plus Q2 చిప్, అదేవిధంగా 7K వేపర్ కూలింగ్ ఛాంబర్, Android 15 తో వస్తుంది. మొబైల్ 4+5 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ ఫ్లాగ్షిప్ కెమెరాస్ తో మొబైల్ మీకు వస్తుంది, ఇంక్లూడింగ్ టెలిఫోటో లెన్స్ 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ సోనీ సెన్సార్. నాకు తెలుసు మీరు వెయిట్ చేస్తున్నారు. ఇన్ డెప్త్ కెమెరా రివ్యూ వీడియో తొందరలో రాబోతుంది, కొంచెం వెయిట్ చేయండి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అంటే నేను కూడా ఏదో 20 to 30 ఫొటోస్ తీసి చిన్న రివ్యూ వీడియో పెట్టవచ్చు, బట్ అలా చేయడం లేదు. దీని నుండి నేను తీసిన ఫొటోస్ అట్లీస్ట్ 150 to 200 ఫొటోస్ తీసి ప్రతి ఫోటోని రివ్యూ చేసి వీడియో చేస్తున్నా కాబట్టి కొంచెం టైం పడుతుంది భయ్య. ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి, ఆ వీడియో మీకు తొందరలో రాబోతుంది. ఇప్పుడు చూసుకుంటే డెడికేట్ గేమింగ్ టెస్ట్ వీడియో. ఆ టెస్ట్ లో ఫస్ట్ గేమ్ వచ్చేసి BGMI. దిస్ ఇస్ ద ఫోన్. ఇదేనండి మన ఐక్యూ 13. ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనం టెంపరేచర్ చూద్దాం. రూమ్ టెంపరేచర్ వచ్చేసి మనకు 27 చూపిస్తుంది. ఇంకోసారి చూస్తే 26. అదే విధంగా ఫోన్ యొక్క టెంపరేచర్ చూస్తే 30. ఓకే, ఇక్కడ 30 వస్తుంది. బ్యాక్ సైడ్ చూస్తే మనకు 31. ఓకే, నైస్. 30 అంటే ఆల్మోస్ట్ గా మనకు 30-31 చూపిస్తుంది ఫోన్ టెంపరేచర్. ఫోన్ యొక్క బ్యాటరీ పర్సెంటేజ్ చూడొచ్చు మీరు 100%, ఎందుకంటే ఇప్పుడే చార్జ్ పెట్టాను. అదేవిధంగా బ్రైట్నెస్ విషయానికి వస్తే సగం కన్నా తక్కువ ఉంది. ఆల్మోస్ట్ గా మీకు 45-47 అనుకోవచ్చు మీరు పర్సెంటేజ్ విషయానికి వస్తే. ఇక మనం BGMIని ఓపెన్ చేద్దాము. క్రాఫ్టాన్. ఫస్ట్ అయితే మనం TDM మ్యాచ్ ఆడదాము. ఎక్కడుంది ఇది? ఇదేనా? ఓకే, సెట్టింగ్స్ లో చూస్తే మనకు ఫస్ట్ మీకు చెప్పాల్సింది గ్రాఫిక్స్ భయ. గ్రాఫిక్స్ విషయానికి వస్తే చూడొచ్చు స్మూత్ లో మనకు అల్ట్రా ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది, అంటే 120 FPS గేమింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా అల్ట్రా HDR విషయానికి వస్తే మనకు అది అల్ట్రా వరకే సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ అయితే మనము 120 FPS గేమింగ్ చేద్దాము, అంటే ఎక్స్ట్రీమ్ లో మనం గేమింగ్ చేద్దాం అనమాట. బట్ మనకు ఐక్యూ విషయానికి వస్తే మీకు తెలిసే ఉంటుంది Q2 చిప్ ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా మనకు 145 FPS గేమింగ్ ని ఇది మనకు ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా గైరోస్కోప్ విషయానికి వస్తే చూడొచ్చు నేను ఆన్ లో పెట్టాను. ప్రతి సెట్టింగ్ ఇక్కడ మీకు ఆన్ లో కనిపిస్తుంది భయ్య. ఇక దాంతో పాటు FPS మీటర్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి, 145 FPS. ఇది ఎలా పాసిబుల్ అయిందంటే చెప్పాను కదా Q2 చిప్ ఉంటుంది. అక్కడ మీరు ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ని ఆన్ చేస్తే మనకు 145 FPS యాడ్ అయిపోతుంది భయ్య. ఈ విధంగా మనకు ఎక్స్ట్రా ఫ్రేమ్స్ యాడ్ చేస్తారనమాట గేమ్ లో. బేసికలీ గేమ్ వచ్చేసి 120 FPS, బట్ మనకు సపరేట్ గా ఈ యొక్క మొబైల్ మాత్రమే మనకు 145 FPS ఇస్తుంది బికాస్ ఆఫ్ Q2 చిప్ అనమాట. ఇక గేమ్ ని మనం స్టార్ట్ చేస్తే టైం అని కూడా ఆన్ చేసేసాను. ఫస్ట్ అయితే మనం గైరోస్కోప్ విషయానికి వస్తే చూడొచ్చు ఈ విధంగా మీకు వర్క్ చేస్తుంది, ప్రాపర్ గానే వర్క్ చేస్తుంది భయ్య. ఫస్ట్ అయితే FPS మీటర్ విషయానికి వస్తే చూడండి, ఎక్కడ మీరు చూసినా కూడా ఎప్పుడు చూసినా కూడా 145 FPS మీకు BGMI ఈజీగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు టెన్షన్ అవసరం లేదు.
ఈజీగా మీరు 145 FPS గేమింగ్ చేసుకోవచ్చు. వీడు పైన కూర్చొని కొడుతుండే భయ్య అని కొట్టాలి, ఇలా కొట్టాలి, కొంచెం పడ్డది అర్రిమన్న దేవుడా ఏంది ఇది. ఓకే భయ్య, ఆల్మోస్ట్గా మనకు హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇప్పుడు ఫోన్ టెంపరేచర్ చూస్తే ఒకసారి 38 చూపిస్తుంది, 37 చూపిస్తుంది స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ చూస్తే. అదేవిధంగా బ్యాక్ సైడ్ లో చూస్తే 36 చూపిస్తుంది. దట్ వాజ్ నైస్. ఓకే 36, 37 చూపిస్తుంది భయ్య. ఓకే హాఫ్ అన్ అవర్ అయితే గేమ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఎరాంగల్ లో పోదాము. కానీ మిగిలిన హాఫ్ అన్ అవర్ ఈ ప్రాసెసర్ మీద ఇంకా కొంచెం ఎక్కువ లోడ్ ఇద్దాం. దానికోసం సింపుల్ గా చేయాల్సింది ఏం లేదు భయ్య, స్క్రీన్ రికార్డింగ్ అనమాట. అది కూడా మనం మామూలుగా కాదు, ఫుల్ హెచ్డీ లో మనం స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాము. స్క్రీన్ రికార్డింగ్ ఆన్ లో ఉంది అండ్ మనం వచ్చేసి 145 FPS ఇస్తుందా ఇవ్వదా, హీటింగ్ ఏమైనా పెరుగుతుందా పెరగదా ఇప్పుడే మీకు అర్థమైపోతుంది. బికాజ్ మనం చేస్తుంది 720p కాదు 1080p మనము స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంటుందో చూద్దాము. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే ఇక్కడ మాత్రం ఫ్రేమ్ డ్రాప్ ఏం కావడం లేదు. చూడొచ్చు మీరు FPS మీటర్ 145 FPS స్టేబుల్ గానే ఇస్తుంది. రన్నింగ్ చేస్తున్నా కూడా నైస్ భయ, ఎక్కడ కూడా ఫ్రేమ్ డ్రాప్ అయితే ప్రెసెంట్ కనిపించడం లేదు. FPS కూడా స్టేబుల్ గా ఉంది. టెక్స్చర్ కానీ కలర్స్ కానీ ప్రతిదీ మనకు స్టేబుల్ గానే ఉన్నాయి. పర్ఫార్మెన్స్ మాత్రం స్మూత్ గా ఉంది. ఓకే వెహికల్ కనిపించింది భయ, ఎక్కుదాం. వెహికల్లో వెళ్తున్నప్పుడు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? లెట్స్ ట్రై. ఓకే స్పీడ్ పెరుగుతుంది. ఓకే FPS అయితే స్టేబుల్ గానే ఉంది భయ. ఓకే 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 మీరు నోటీస్ చేశారా, చెట్ల విషయానికి వస్తే రెండరింగ్ మనకు కొంచెము లేట్ అవుతుంది భయ. చూడండి చెట్లని మీరు గమనిస్తే రెండరింగ్ కొంచెము దగ్గరికి వెళ్ళిన తర్వాత రెండరింగ్ అవుతుంది. అదే విధంగా ఓకే మీరు బిల్డింగ్ కూడా చూడొచ్చు. రెండరింగ్ విషయానికి వస్తే మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత రెండరింగ్ అయింది భయ. అంటే కొంచెం ఇక్కడ మనకు టైం డిలే కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ మనం వెహికల్ లో ఉన్నాం కాబట్టి, అది కూడా స్పీడ్ లో ఉన్నాం కాబట్టి దాని వల్లనే కావచ్చు. అట్లీస్ట్ ఒకడైనా కిల్ అవుతుందా మనకు. ఓకే నైస్, ఒక కిల్ అయిపోయింది. ఓకే ఆల్మోస్ట్ గా మనం 1 hour గేమ్ ప్లే చేసాం. ఓకే చచ్చిపోయినా నేను, బై 1 hour గేమ్ ప్లే చేసిన తర్వాత ఫోన్ టెంపరేచర్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది అదే. ఆన్ స్క్రీన్ చూస్తే మనకు ఓకే 40 చూపిస్తుంది భయ. అదే విధంగా అంతే 40 స్టేబుల్ గానే ఉంది టెంపరేచర్. బ్యాక్ సైడ్ లో చూస్తే మనకు 37. ఓహో నైస్, 37, 38, 39 నైస్. అంటే 40 మాత్రం క్రాస్ కాలేదు. ఇక FPS మీటర్లో చూడొచ్చు మీరు 145 FPS మీకు స్టేబుల్ గానే ఇస్తుంది. మీకు చెప్పాలి కదా స్క్రీన్ రికార్డింగ్ ఎక్కడ ఉందో. ఓకే మీకు చూపిస్తాను డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ చూపిస్తా. 4GB కన్నా ఎక్కువ ఫైల్ సైజ్ ఉంది. అండ్ చూడండి మీరు దాని ఫైల్ సైజ్ కానీ FPS కానీ చూసారు కదా. మనం చేసింది ఫుల్ హెచ్డీలో 720pలో కాదు, ఫుల్ హెచ్డీలో మనం చేసాం కాబట్టి ఫైల్ సైజ్ ఇంత పెరిగింది. సో ఈవెన్ దో మనకు FPS విషయానికి వస్తే స్టేబుల్ గానే ప్రొవైడ్ చేశారు. ఇది మాత్రం మెచ్చుకోవాలి. 1 hour గేమింగ్ అయిపోయిన తర్వాత బ్యాటరీ పర్సెంటేజ్ మిగిలింది భయ 85%. దట్ వాజ్ ఇంప్రెసివ్. అదే విధంగా స్క్రీన్ బ్రైట్నెస్ మనం పెట్టింది మాన్యువల్, మర్చిపోకండి. ఇప్పుడు మనం ఫ్రీ ఫైర్ ఆడదాం. ఫస్ట్ అయితే యాప్ ని ఓపెన్ చేద్దాం భయ. దానికన్నా ముందు ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ చూపించాలి కదా మీకు. చూడండి 84% దగ్గర బ్యాటరీ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక రూమ్ టెంపరేచర్ విషయానికి వస్తే 27 చూపిస్తుంది. ఫోన్ 35, 34 చూపిస్తుంది. బ్యాక్ సైడ్ చూస్తే మనకు అది కూడా ఆల్మోస్ట్ గా అంతే 34, 35 చూపిస్తుంది అనమాట. ఇక మనం గేమ్ ని ఆన్ చేద్దాము. గ్రాఫిక్స్ విషయానికి వస్తే చూడండి అన్ని నేను హైలో సెట్ చేస్తున్నాను. అంటే పీక్ స్టేజ్ లో ఎంత ఉంటుందో అంత సెట్ చేస్తున్నాను. దానికన్నా హైయెస్ట్ లేదు కాబట్టి అదే అనమాట. ఇక చూడండి ఒకసారి అన్ని మనకు హైలో కనిపిస్తాయి. ఇక మ్యాచ్ ని ఆన్ చేద్దాము, టైమర్ ని ఆన్ చేద్దాము. CS ర్యాంక్ మ్యాచ్ ఆడుతున్నాం చూసుకోండి. ఇక్కడ మనకు గ్రాఫిక్స్ విషయానికి వస్తే చూడండి మీరు ఆ యానిమేషన్ కానీ మనకు ఎఫెక్ట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా, అంటే నెక్స్ట్ రియాలిటీ లాగా, ఒక సినిమా లాగా, ఒక యానిమేషన్ హై బడ్జెట్ యానిమేషన్ మూవీ లాగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మనకు క్లియర్గా కనిపిస్తాయి అనమాట. దాంతోపాటు ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఆన్ చేస్తే మనకు 90 FPS గేమింగ్ సపోర్ట్ చేస్తుంది. చూడొచ్చు మీరు ఈ విధంగా మనకు 90 FPS కాన్స్టెంట్ గా మనకు అయితే ప్రొవైడ్ చేస్తుంది. అంటే 90, 91 వరకు వెళ్ళిపోతుంది భయ FPS విషయానికి వస్తే. నైస్. అంటే 90 FPS లో మనం ఫ్రీ ఫైర్ గేమ్ ప్లే చేస్తే నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అనమాట ఇది. CS ర్యాంక్లు ప్రతి చోట కూడా మనకు నోటీస్ చేస్తే ఇక్కడ మీరు నోటీస్ చేశారా, ఇక్కడ మనకు లైట్ గా ఫ్రేమ్ డ్రాప్ అవుతుంది. అంటే 90 FPS లో ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఆన్ చేసిన తర్వాత చూడండి ఫ్రేమ్ డ్రాప్ నోటీస్ చేశారా మీరు, లైట్ గా మనకు ఫ్రేమ్ డ్రాప్ అవుతుంది. అది రొటేషన్ దగ్గర కానీ మూవ్మెంట్ లో కానీ మీరు నోటీస్ చేస్తే ఫ్రేమ్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. అదేంటో BGMI లో కనిపించలేదు, బట్ ఇక్కడైతే మనకు ఫ్రేమ్ డ్రాప్ కనిపిస్తుంది. అంటే ఫన్ టచ్ వాయిస్ ప్రాబ్లమే అనిపిస్తుంది నాకు. అంటే సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు ఫ్రీ ఫైర్ ని. సో మేబీ ఫ్యూచర్ లో మీకు ఇది ఆప్టిమైజ్ కావచ్చు భయ్య. ఫ్రేమ్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. స్టిల్ మనకు 90 FPS దగ్గర ఇది మనకు గేమింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. నైస్. CS ర్యాంక్ వచ్చేసి మనకు ప్రతి గేమ్ కూడా 90 FPS కాన్స్టెంట్ గా FPS దొరుకుతుంది భయ్య. ఇక టెంపరేచర్ విషయానికి వస్తే హాఫ్ అన్ అవర్ తర్వాత నార్మల్ గా ఉంది భయ్య, 37 వరకు చూపిస్తుంది. 36, 37 అన్నమాట. ఇక బ్యాక్ సైడ్ చూస్తే మనకు 36, 37, 35 చూపిస్తుంది. అంటే వెరీ నార్మల్ టెంపరేచర్. ఇక నేను ప్రజెంట్ ఇప్పుడు చూస్తే BR ర్యాంక్ మ్యాచ్ ఆడుతున్నా. మనం చూడాలి కదా ఇక్కడ కూడా ఏమైనా ఫ్రేమ్ డ్రాప్ ఉందో లేదో అని. దట్స్ వై ఇక్కడ మనం గేమ్ ప్లే చేస్తున్నాము. ప్రజెంట్ అయితే జంపింగ్ దగ్గర మీరు గమనిస్తే ఎక్కడ కూడా మనకు ఫ్రేమ్ డ్రాప్ అయితే కనిపించడం లేదు. యానిమేషన్స్ కానీ ప్రతి ఒక్కటి ఎఫెక్ట్స్ కానీ గన్ షాట్స్ కానీ ప్రతిదీ మనకు పర్ఫెక్ట్గా ఉన్నాయి భయ్య.
చూడొచ్చు మీరు, ఎక్కడ కూడా మీకు ఫ్రేమ్ డ్రాప్ అయితే కావడం లేదు. మరి ఏంటో మరి సిఎస్ ర్యాంక్ దగ్గర మాత్రం ఫ్రేమ్ డ్రాప్ అయింది, ఇక్కడ మాత్రం కావడం లేదు, అదెంతో విచిత్రం. మరి మొత్తానికైతే మనకు బీఆర్ ర్యాంక్ మ్యాచ్ చూసుకుంటే మాత్రం ఈజీగా మీరు 90 FPS గేమింగ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఇంటర్ఫియర్ బోయా. చాలా మంచి గేమ్ ప్లే ఉంటుంది, చూడొచ్చు మీరు. ఓకే, బోయా అయితే కొట్టేసా. బోయా కొట్టిన తర్వాత టెంపరేచర్ చూడాలి కదా. టెంపరేచర్ వచ్చేసి మనకు హీటింగ్ వచ్చేసి ఏమైనా ఉందా అంటే 37 నార్మల్గానే ఉంది బోయా. 36, 37 చూపిస్తుంది. అండ్ ఫోన్ బ్యాక్ సైడ్ మీరు గమనిస్తే అక్కడ కూడా దాదాపుగా నార్మల్గానే ఉంది, 35, 36 చూపిస్తుంది. అదేవిధంగా FPS విషయానికి వస్తే చూడొచ్చు మీరు 90 FPS. బ్యాటరీ విషయానికి వస్తే 74 చూపిస్తుంది, అంటే 10% బ్యాటరీ తీసుకుంది అనమాట 1 hour గేమింగ్ చేస్తే. ఈ విధంగా చూసుకుంటే మాత్రం గేమింగ్ టైంలో మీకు ఫోన్ బ్యాటరీ చాలా టైం వరకు మీతోనే ఉంటుంది. ఇక నెక్స్ట్ గేమ్ వచ్చేసి జిన్షిన్ ఇంపాక్ట్. ఫస్ట్ అయితే రూమ్ టెంపరేచర్ చూద్దాం, 27 చూపిస్తుంది. అలాగే ఫోన్ ది చూస్తే 31, 30 ఉంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ 30, 31 చూపిస్తుంది. అదేవిధంగా స్క్రీన్ బ్రైట్నెస్ అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ చూడండి. ఒక ఐడియా కోసం మీకు, అంటే 1 hour లో బ్యాటరీ ఎంత కన్జ్యూమ్ చేసుకుంటూ తెలియాలి కదా, దానికోసం అన్నమాట. ఇక గేమ్ ని ఓపెన్ చేద్దాము. యూ విల్ గెట్ మెస్మరైజింగ్ విజువల్స్ ఇన్ iQOO 13. ఆ షాడో కానీ, టెక్స్చర్ కానీ, గ్రాస్ కానీ, లేదా లైట్ డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అని చెప్తాను. యాజ్ యూ నో, ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఆన్ చేస్తే 145 FPS గేమింగ్ చేసుకోవచ్చు. అలాగే గ్రాఫిక్ సెట్టింగ్ కూడా మీకు చూపిస్తా. ప్రతి ఒక్క సెట్టింగ్ మీకు హైయెస్ట్ లో పెట్టాను, అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్క సెట్టింగ్, చూడొచ్చు మీరే. అండ్ ఇక్కడ మనకు FPS విషయానికి వస్తే అది చేంజ్ చేయాలి కదా, 60 FPS, దాన్ని చేంజ్ చేద్దాము. ఓకే, ఈ విధంగా మనకు ప్రతి ఒక్క సెట్టింగ్ కనిపిస్తుంది. మీ ఐడియా కోసం చూపిస్తున్నా భయ్య, ప్రతి ఒక్క సెట్టింగ్ మీకు హైలో పెట్టాను, మర్చిపోకండి. గేమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, అసలు PC లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఫైట్ చేస్తుంటే ఆ అటాక్స్ చూడండి ఎంతో స్మూత్ గా, పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కొంచెం సేపు గేమ్ ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఫోన్ టెంపరేచర్ చూస్తే మనకు బ్యాక్ సైడ్ 39, 40 చూపిస్తుంది భయ్య. ముందు వైపు చూస్తే మనకు 41 చూపిస్తుంది. ఓకే, స్క్రీన్ దగ్గర మనకు 41 వచ్చేసింది. ఈ గేమ్ లో నాకు నచ్చిన ప్లేస్ ఇదే. చుట్టూ ఉన్న బిల్డింగ్స్, టెక్స్చర్, కలర్స్, యానిమేషన్, పైన ఉన్న స్కై, ఎవ్రీథింగ్ ఇస్ ఆసమ్ అని చెప్తాను. ఒక పెయింటింగ్ రూపంలో ఇక్కడ మీకు ఈ ఫ్రేమ్ కనిపిస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ గా 1 hour అయిపోయింది అనమాట ఇప్పుడు గేమింగ్ చేయబట్టి. ఇప్పుడు వచ్చేసి మనము ఫోన్ టెంపరేచర్ చూస్తే ముందు వైపు 40 చూపిస్తుంది, 39, 40, 38 చూపిస్తుంది భయ్య. నైస్, దిస్ వాజ్ ఇంప్రెసివ్. అదేవిధంగా మనకు ముందు వైపు చూస్తే 41.9, ఇంకోసారి టెస్ట్ చేస్తే 42 వచ్చేసింది. ఓకే, 42 మాత్రం స్క్రీన్ దగ్గర చూపిస్తుంది. వెనక వైపు మనకు టెంపరేచర్ తక్కువ ఉందన్నమాట. బ్యాటరీ వచ్చేసి స్టార్టింగ్ లో మనకు 70% ఉండే, ఇప్పుడు 49% కి పడిపోయింది. అంటే 20% బ్యాటరీ కన్జ్యూమ్ చేసుకుంది 1 hour గేమింగ్ చేస్తే, అది కూడా 144 FPS లో చూసుకోండి. మరి ఇక COD చూస్తే ఫస్ట్ మీకు చెప్పాల్సింది గ్రాఫిక్స్ చూడండి, ప్రతిదీ మనకు మ్యాక్స్ లో పెట్టాను. ఇప్పుడు వచ్చేసి మనం గేమ్ ప్లే చేద్దాము, ఏ విధంగా ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది కూడా చూడాలి కదా. ఇక గేమింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే మాత్రం గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది CODది. యాజ్ యూజువల్ గా మనకు FPS విషయానికి వస్తే ఇక్కడ కూడా ఫ్రేమ్ అయితే డ్రాప్ కావడం లేదు భయ్య. కాన్స్టెంట్ FPS ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ షూటింగ్ కానీ, మనకు వెపన్ కానీ, ప్రతిదీ మనకు బాగుందన్నమాట. అదేవిధంగా ఈ టెక్స్చర్ కానీ, వెహికల్స్, ప్రతిదీ మీరు చూసుకుంటే మాత్రం, సరౌండింగ్స్ చూస్తే మాత్రం బాగుంది. కొంచెం రియలిస్టిక్ గా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మ్యాక్స్ సెట్టింగ్స్ లో మనం ఆడుతున్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. ఇక మనం ఫోన్ టెంపరేచర్ చూస్తే మాత్రం ముందు వైపు స్క్రీన్ వైపు చూస్తే మనకు 38 చూపిస్తుంది, నార్మలే, వెరీ నార్మల్. 37, 38 చూపిస్తుంది భయ్య. అదేవిధంగా మనకు బ్యాక్ సైడ్ చూస్తే 37 చూపిస్తుంది, అంటే నార్మల్ టెంపరేచర్ ఇక్కడ మీకు రీడింగ్స్ వస్తున్నాయి. సో 4 గేమ్స్ ఆడిన తర్వాత ఈ మొబైల్ గురించి నేనేమంటానంటే, ఎస్ మీరు తప్పకుండా దీన్ని గేమింగ్ కోసం తీసుకోవచ్చు. ఇన్ షార్ట్ మీకు చెప్పాలి అంటే మాత్రం ఇదే భయ్య సమాధానం. బట్ మీకు BGMI విషయానికి వస్తే, ఆ బిల్డింగ్స్ మీరు పక్కన పెడితే, ఆ చెట్ల విషయానికి వస్తే రెండరింగ్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అంటే అది మేబీ ఆప్టిమేషన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. అంటే 1-2 అప్డేట్స్ వస్తే ఈ మొబైల్లో సెట్ అయిపోతుంది అది. ఇక దాంతోపాటు ఫ్రీ ఫైర్ విషయానికి వస్తే, CS ర్యాంక్ లో మీరు కూడా నోటీస్ చేస్తే ఉండొచ్చు, అక్కడక్కడ మీకు ఫ్రేమ్ డ్రాప్ కనిపించింది కదా. సో అది కూడా మేబీ ఆప్టిమేషన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు భయ్య. ఫ్యూచర్ లో మీకు అది కూడా సెట్ అయిపోతుంది. ఇక దాంతోపాటు జిన్షిన్ ఇంపాక్ట్ గురించి చెప్పాలి అంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్, గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు టాప్ లెవెల్లో ఉంటుంది. మీ దగ్గర ప్రజెంట్ ఈ మొబైల్ ఉన్నా, లేదా ఇన్ ఫ్యూచర్ మీరు ఈ మొబైల్ తీసుకోవాలి అనుకున్నా, ప్లీజ్ భయ్య ఒక్కసారి జిన్షిన్ ఇంపాక్ట్ గేమింగ్ చేసి చూడండి. మీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ టాప్ రేంజ్ లో మీకు ఉంటుంది, మర్చిపోకండి. చాలా మంచి గేమ్ ఎక్స్పీరియన్స్ మీకు ఆ యొక్క గేమ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ గేమ్ యొక్క ఫైల్ సైజ్ ఎంతో తెలుసా, 30 GB ప్లస్ భయ్య. అంత హెవీ ఫైల్ సైజ్ గేమ్ మనకు ఈ స్మార్ట్ ఫోన్ లో స్మూత్ గా పర్ఫామ్ అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఆ ఎక్స్పీరియన్స్ ని చూడాల్సిందే, చేయాల్సిందే. ఇక దాంతోపాటు COD విషయానికి వస్తే, అది కూడా గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది భయ్య. అంటే మనకు ఈ స్మార్ట్ ఫోన్ కి ప్రజెంట్ చూసుకుంటే వచ్చిన అప్డేట్స్ 2, కెమెరా ఆప్టిమైజేషన్ బెటర్ అయిపోయింది. బట్ మనకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే BGMI ఓకే,
145 FPS ఇస్తుంది. జిన్షిన్ ఇంపాక్ట్ అది కూడా మనకు 145 FPS ఇస్తుంది. కానీ ఫ్రీ ఫైర్ విషయానికి వస్తే మనకు 90 FPS మాత్రం సపోర్ట్ చేస్తుంది. అది కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుండేది. అంటే అట్లీస్ట్ అది కూడా 120 FPS వస్తే మాత్రం టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతుంది ఎక్స్పీరియన్స్. బట్ మనకు ప్రజెంట్ చూసుకుంటే ఆప్టిమైజేషన్ కొంచెం ఇక్కడ మనకు ప్రాబ్లం ఉంది కాబట్టి ఫ్యూచర్ లో మీకు అది సెట్ అయిపోతుంది. ఇక దాంతోపాటు హీటింగ్ విషయానికి వస్తే మీరే నోటీస్ చేశారు, ఎక్కడ కూడా మనకు హీటింగ్ అబోవ్ 40 క్రాస్ కాలేదు. అది కూడా స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే బ్యాక్ సైడ్ లో మాత్రం హీటింగ్ విషయానికి వస్తే 37, 38, 39 అంతే భయ్య. డిస్ప్లే విషయానికి వస్తే జిన్షిన్ ఇంపాక్ట్ లో మీకు పైన సైడ్ మనకు కొంచెం టెంపరేచర్ పెరిగింది, అంటే 40, 41 చూపించింది. బట్ మనకు బ్యాక్ సైడ్ లో మాత్రం స్ట్రాంగెస్ట్ వేపర్ కూలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి టెంపరేచర్ మాత్రం 39 కి బిలోనే మనకు కనిపించింది భయ్య. ఇది మాత్రం మెచ్చుకోవాల్సిందే. దాంతోపాటు ఫ్రేమ్ డ్రాప్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పేశాను. బ్యాటరీ కన్సంప్షన్ విషయానికి వస్తే బాగానే ఉంది భయ్య, అంటే మరీ హెవీగా లేదు, మరీ తక్కువ లేదు. మనకు మీడియా ఒక లెవెల్లో బ్యాటరీ కన్సంప్షన్ ప్రతి గేమ్ కూడా చేసుకుంటుంది కాబట్టి బ్యాటరీ మేనేజ్మెంట్ మొబైల్లో బాగుంది. మొత్తానికైతే ఇదేనండి iQOO 13 యొక్క డెడికేట్ గేమింగ్ టెస్ట్ వీడియో. మీరు తప్పకుండా గేమింగ్ కోసం ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు కాబట్టి అది కూడా గేమింగ్ కోసం చాలా పెద్ద అడ్వాంటేజ్. అట్లీస్ట్ మనకు 30 to 35 మినిట్స్ లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది ఈ యొక్క స్మార్ట్ ఫోన్. సో గేమింగ్ కోసం చాలా మంచి కాంబినేషన్. చూసుకోండి, ఆల్రెడీ ఇండియా మార్కెట్ లో సేల్ స్టార్ట్ అయిపోయింది భయ్య. మొత్తానికైతే చిన్న వీడియో చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ వీడియో లైక్ చేసి డూ సబ్స్క్రైబ్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.